కార్యక్రమంలో భాగంగా స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. ఈ ఘట్టాన్ని తిలకించండి. గోవింద రమణ గోవింద యాదాద్రివాస గోవింద గోవింద. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రహం ప్రతిముంచ యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్తు పునరాచమనీయం దత్వా లక్ష్మీనారసింహ స్వామి గోవింద పృథివీ భూతా పునాతు మాం పునంద బ్రహ్మణస్పతిర్బ్రహ్మ భూతా పునాతు మాం. శ్రీపాంచరాత్రాగమ తత్ర గోవిదాన్ శ్రీ వైష్ణవాన్ గంధ పుష్ప ఫలదాంబూల దక్షిణాక్షరాలిమిహేతోషయిత్వా తాన్ విష్ణోర్గమమిత్ర్యభిమంత్రియ ప్రేషయేత్. ఓం విష్ణోర్నుగం వీర్యాని ప్రవచయ్య పార్థివాని విమమే రజాగం శ్రేయో హస్తభాయదుత్తరగం సహస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణో ధనాటవసి విష్ణో పృష్ఠవసి విష్ణో స్త్రే విష్ణో స్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా బ్రువతే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేద శాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మ శర్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార ప్రజార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సకల నిష్కలంక స్వరూపాయ సురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్రత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపిణే పరే పరబ్రహ్మ శర్మణో నత్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణ పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ అర్చావతారే సాక్షాత్ శ్రీ యాదాద్రి నృసింహస్వామినే కన్యార్థినే వరాయ. తతః భగవత్ సమీపం గత్వా బ్రువతే చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకార త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీ విశ్వంభర శర్మణో నత్రే రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రే అర్చావతారే సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీనామ్ని కన్యార్థినీం కన్యాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌపర్ణ అమృతాహరణ త్రయార్షేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవస్య సాలామృత గోత్రోద్భవే కాశ్యప శర్మణో నప్త్రీ వేదాంత శర్మణ పౌత్రీ విష్ణుచిత్త శర్మణ సంకల్ప పుత్రీ సాక్షాత్ సాక్షావతారే భూమ్యంషజాం గోదాదేవీనామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం వరాధినీం కన్యాం వృణీత్వం వృణీమహే అహోదాస్యామీతి ప్రతివచనం అహోదాస్యామః సామ్రాజ్యమిది ఆశీర్వాదం కుర్యా ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం యశస్కరం బలవంతం ప్రభుత్వం దేవరాజ్యాధిపతిర్బభూవ సంఘేర్నరాగ స్వపదేర్నరాణ సుమంగళ్యం సదనం దీర్ఘమాయుః. ఆగతాజవరాయ ఆసనార్థం ఉదగగ్రం కూర్చన్ దద్యాత్ అయంతే విష్టరో విష్టరో విష్టరః. ప్రతద్విష్ణురితి మంత్ర
శరో గిరిష్ఠాః యశోరిషత్రిషు కళ్యాణ విక్రమణేషు కార్యక్రమంలో రిక్ష్యంతి భువనాని విశ్వ కంకణ ధారణ యజ్ఞోపవీత ధారణ అయిన తరువాత ప్రవరలు అని చెప్పారు. చాలా విలువైనటువంటి అంశములవి. పాంచరాత్ర ఆగమం ప్రకారంగా శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా భగవంతుని యొక్క గోత్రము అచ్యుత గోత్రము అని అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిని బట్టి ఆగమాన్ని బట్టి శాస్త్రమును బట్టి మారుతూ ఉంటాయి. పాంచరాత్రాగమాన్ని పాటించే దేవాలయములలో భగవంతుడు 5 మూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకటి పరమూర్తి అని అంటారు, రెండవది వ్యూహమూర్తి అని అంటారు, మూడవది విభవమూర్తి అని అంటారు, నాలుగవది అంతర్యామి మూర్తి అంటారు, ఐదవది అర్చామూర్తి అని అంటారు. ఈ పద్ధతిని ప్రవరలో మనకు చూపిస్తూ పెద్దలు శాస్త్రంలో ఉండే గహనమైన విషయాలని అలా పర అనేటువంటి భగవంతుడే మనందరినీ కూడా సృష్టించడానికి వీలుగా వ్యూహాన్ని పొంది ఉంటాడు. అలాంటి వ్యూహమైన పరమాత్మయే లోకంలో ఉండే రక్షించడం కోసం అనేక అవతారాలను దాలుస్తూ ఉంటాడు. అలా అవతారాలని దాలించే పద్ధతిని విభవ పద్ధతి అని అంటారు. దాన్ని మనం వైభవము అంటామే. అర్థమేమి? ఎక్కడో ఉండే భగవంతుడు మనని రక్షించడం కోసం, మనని అనుగ్రహించడం కోసం ఈ లోకంలో తాను అవతరించడమే వైభవము అని అంటే అర్థం. ఆ పద్ధతిలో విభవము అనేటువంటి మూర్తిగా ఉండి అర్చామూర్తికి ఈ కైంకర్యాన్ని సమర్పించడానికి వీలుగా ఉంటుంది. దాని అచ్యుత గోత్రము అని అంటారు. పాంచరాత్ర దేవాలయాల్లో కూడా భద్రాచల దివ్య క్షేత్రంలో అయినా సింహాచలం లాంటి మహాపుణ్యక్షేత్రములలో అయినా కూడా ఈ అచ్యుత గోత్రాన్ని భగవంతుడికి సమర్పిస్తారు. అలా అచ్యుత గోత్రంతో భగవంతుడు, అమ్మవారి ఇక్కడ సౌభాగ్య గోత్రోద్భవిగా అమ్మవారి ఇక్కడ ఈ ప్రవరను తాను పొందారు. ఈ ప్రవరను పొందిన తర్వాత అంటే అమ్మవారు ఏ సంబంధించినటువంటి గొప్పతనమేమి, భగవంతుడికి సంబంధించిన గొప్పతనమేమి చెప్పిన తరువాత వీరిద్దరికి కళ్యాణ మహోత్సవానికి సంకల్పించే ముందు కన్యను అంటే మన ఆత్మ అనేటువంటి మహాలక్ష్మి కన్యను భగవంతుడికి సమర్పించాలి అంటే సమర్పించబడే ప్రతిగ్రహీత పాదములు కడగాలి. ఏదైనా ఒక దానం చెయ్యాలి అంటే దానము ఇచ్చేవాడు దానం పుచ్చుకునే వ్యక్తికి పాదములను కడిగి దానాన్ని సమర్పిస్తారు. దానమనగానేమి? స్వత్వ నివృత్తిపూర్వక పరత్వ ఆపాదనం దానం అని అంటారు. అంటే మనదైన వస్తువుని ఆ భగవంతుడికి ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు దాని మీద మన యొక్క ఏ అభిప్రాయము ఏ హక్కు ఉండకుండా ఇవ్వడాన్ని దానం అని అంటారు. అన్ని దానములు అలాగే ఉంటాయి. ఎవరికైనా బంగారం దానం ఇచ్చామనుకోండి, ఇంకా మనది కాదు. ఎవరికైనా భూమి దానం ఇస్తే అది మనది కాదు. కానీ కన్యాదానం అలా కాదు. కన్యాదానము చేసిన తరువాత ఆ కుటుంబము ఈ కుటుంబము మరింత దగ్గర అవుతుంది. కన్యాదానము చేసి విడిచిపెట్టడం కాదు కదా. కన్యాదానం అయిన తరువాత ఆ కన్య ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా అనుసంధానకర్త్రిగా ఆ వంశాన్ని ఉద్ధరించడానికి మనం ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్వరూపం అవుతుంది. అందుకనే కన్యాదానాన్ని చాలా గొప్పగా భావిస్తారు. కన్యాదానం అంటే కన్యను ఇవ్వడం అనేది ఈ పక్క నుంచి అయితే, మహాలక్ష్మి స్వరూపంగా తన వంశాన్ని నిలబెట్టడం కోసం కన్య మన ఇంటికి రావడం, ఒక మహాలక్ష్మి మన ఇంటికి రావడాన్ని కన్యాదానము అని అంటారు. ఇక్కడ అన్ని దానములలో కన్యాదానము చాలా విశిష్టమైన దానం. ఏ దానాన్ని ఇచ్చేప్పుడు తుభ్యమహం సంప్రదదే నమమ, ఇది నీకు ఇచ్చేస్తున్నాను, నాకింక సంబంధము లేదు అని చెబుతారు. కానీ కన్యాదానానికి అలా చెప్పడానికి వీల్లేదు. తుభ్యమహం సంప్రదదే, నీకు ఇస్తున్నాను, ఇది నీకెంత అవసరమో నాకు అంతే అవసరం. కానీ ఈ కన్య అనేది ఇరు వంశములను కూడా, 2 వంశాల కీర్తిని పెంపొందించేదై ఉంటుంది. ఈ భగవంతుని కళ్యాణంలో కూడా అమ్మవారు లీలా విభూతికి చెందినావిడ, భగవంతుడు నిత్య విభూతికి చెందినావిడ.
కాబట్టి ఈ అమ్మవారి ద్వారా లీలా విభూతి నిత్య విభూతి రెండూ కూడా సమన్వయం కావడం కోసం, ఈ విభూతిలో ఉండే మనమంతా తరించడం కోసం మన పట్ల మన వైపున తానుండి భగవంతుడికి మన బాధలు చెప్పడానికి వీలుగా అమ్మని మనం సమర్పించడాన్ని ఈ ఆలయంలో ఉండే కన్యాదానము